Hello everyone, good morning to all. Welcome to Halcyon Academy. So welcome to CFR paper review. ఓకేనా జూన్ 2024. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా ఈ వీడియో కోసం. ఓకే, సో మరి మన క్లాసెస్ నుంచి అండ్ మన బుక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి సో చూపించాలి కదా. ఆల్రెడీ మనం పోస్ట్ చేసాం కదా, మరి చూపించాలి కదా. సో ఆల్మోస్ట్ 95% మనం కవర్ చేసాం. ఓకేనా, సో ఫస్ట్ అసలు ఏ టాపిక్ నుంచి ఎంసీక్యూస్ ఇచ్చారు ఇవి చూద్దాం. తర్వాత మన బుక్ నుంచి ఎన్ని కవర్ అయినాయో అవి చూద్దాం. ఓకేనా, తర్వాత ఒక నార్మల్ స్టూడెంట్, నార్మల్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు లేదా మన క్లాసెస్ తీసుకున్న వాళ్ళు ఏవి రాయడానికి స్కోప్ ఉంది, ఎక్కడ మిస్టేక్ చేయడానికి స్కోప్ ఉంది, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, క్లియరా? ఓకే గైస్, చూడమ్మా. ఫస్ట్ ఎంసీక్యూ ఇండెక్స్ 112, ఇండెక్స్ 112 థియరీ, ఇండెక్స్ 110 కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మనకి లాస్ట్ కాన్సెప్ట్ బుక్ లో లాస్ట్ లో ఉంటుంది. ఓకే, వాడు ఇక్కడ ఏం అడిగాడంటే నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ గురించి మనకి ఏమడిగాడమ్మా, డిస్క్లోజర్స్ అడిగాడు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇది మిస్టేక్ చేయడానికి స్కోప్ ఎక్కువగానే ఉంది చెప్పాలంటే. సో అక్కడ ఉంటుంది ఆల్రెడీ డిస్క్లోజర్స్ లో. సో ఆబ్వియస్లీ మీరు సబ్సిడరీ నేమ్ ని వాడు ఏమడిగాడు, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ సంబంధించి మీరు ఏం డిస్క్లోజ్ చేస్తారని అడిగాడు. నేను ఆన్సర్స్ డిస్కస్ చేయను, కొన్నిటికి మాత్రం డిస్కస్ చేస్తా. ఓకేనా, అంటే మిస్టేక్ చేసేటువంటివి మాత్రమే. సింపుల్గా నేను చెప్పండి. సో ఆబ్వియస్లీ నేమ్ ఆఫ్ సబ్సిడరీ ఎవడైనా డిస్క్లోజ్ చేయాల్సిందే. నెక్స్ట్ మరి నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటున్నాం కదా, మరి ప్రపోర్షనేట్ ఆఫ్ ఓనర్షిప్ ఎంత ఉంది నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ లో చెప్పాలా వద్దా? సో ద ప్రపోర్షన్ ఆఫ్ ఓనర్షిప్ ఇంట్రెస్ట్ హెల్డ్ బై నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే అక్యూములేటెడ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్, ఎండింగ్ ఆఫ్ ద పీరియడ్. జనరల్లీ ఏంటంటే ఇక్కడ ఇది మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అందరూ ఏం పెట్టి ఉంటారంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ పెట్టే ఛాన్స్ ఉంది కదా, అవునా కదా. సో కానీ చూడండి, జనరల్గా అయితే ఒకవేళ వాడు మార్క్స్ కనుక అసైన్ చేస్తే చేయొచ్చు, అదృష్టం అది మనకు అనుకోవచ్చు. జనరల్గా ఏంటంటే అక్యూములేటెడ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ సరిపోద్ది. యాక్చువల్గా ఇది ఇట్స్ నాట్ ఏ కంపల్సరీ. సో మనం ఏసిడి అని పెడితే సరిపోతుంది, డిస్క్లోజ్ చేస్తే ఆర్ టు బి డిస్క్లోజ్. లేదు వాడు సజెస్ట్ ఆన్సర్స్ లో కనుక రెండు ఇచ్చుంటే, ఏ ఆర్ డి రెండు ఇచ్చుంటే కనుక ఇంకా మీ అదృష్టం అంతే. ఓకేనా, ఇది నాట్ రిక్వైర్డ్, యాక్చువల్లీ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఓకేనా, సో అది మెటీరియల్లో ఉంటుందమ్మా, మెటీరియల్లో ఉంటుంది. పర్టికులర్ గా ఈ పాయింట్ ఉండదు యాక్చువల్గా, మీరు చెక్ చేసుకుంటే డిస్క్లోజర్స్ లో మీకు అర్థమవుతుందా. సో ఓకే, ఇది ఆల్మోస్ట్ అందరూ ఆల్ ఆఫ్ చేయబో పెట్టి ఉండొచ్చు జనరల్ నాలెడ్జ్ యూస్ చేసి. సో మేబీ మార్క్స్ మీకు ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఎంసీక్యూ లాస్ట్ టైం ఎంసీక్యూస్ డిస్కస్ చేసినప్పుడు ఇది చెప్పాను. ఐ మీన్ December 2023 పేపర్ సొల్యూషన్ ఉంది కదా. ఓకేనా, పేపర్ సొల్యూషన్. సో ఎంసీక్యూస్ అన్ని పెట్టాను, అందులో ఈ ఎంసీక్యూ ఆల్రెడీ ఉంటుంది. సో రిపీటెడ్ ఎంసీక్యూస్ థియరీ, రిపీటెడ్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అనేది ఖచ్చితంగా స్టాండ్ అలోన్ రిపోర్ట్ అవ్వాలా అంటే కాదండి. ఇట్స్ నెసెసరీ టు బి ఏ స్టాండ్ అలోన్ రిపోర్ట్ అన్నాడు. సో కాదు. సో క్వశ్చన్ అడిగాడు, నాట్ ట్రూ అని అడిగాడు. ఓకేనా, సో ఇట్స్ నాట్ ఏ స్టాండ్ అలోన్ రిపోర్ట్, నాట్ నెసెసరీ. ఓకేనా, స్టాండ్ లోనే అవ్వాల్సినటువంటి రూల్ లేదు, అది పాయింట్ అక్కడ. క్లియరా ఎవ్రీవన్? సో నెక్స్ట్ మనం గవర్నమెంట్ అకౌంటింగ్ ఆబ్జెక్టివ్స్ చూసాం, అందులో ఈ పాయింట్స్ అన్ని చూసే ఉంటారు. టు ప్రొవైడ్ రిలయబుల్ data regarding the operation of public funds, to avoid excess expenditure beyond the budgetary approval, to prevent misappropriation of government properties. ఈ మూడు చూసుంటారు, కానీ ఇది మీరు చూసుంటారు ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి. సో అందుకే ఇట్స్ నాట్ అన్ ఆబ్జెక్టివ్. సో ఇవన్నీ కవర్ అయ్యి. ఓకేనా, సో ఐగెస్ 1 గురించి మీకు తెలుసు, నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఐగెస్ 1 మనం ఆల్రెడీ చూసాం. అర్నింగ్స్ కాల్. సో అర్నింగ్స్ కాల్స్ మనకి థియరీలో ఉందమ్మా. ఇప్పుడు ఎక్స్పిఆర్ఎల్ తర్వాత వాల్యూ యాడెడ్ స్టేట్మెంట్, ఈవీఏ, అక్కడే మనకి క్వార్టర్లీ ఎర్నింగ్స్ కాల్ మేనేజ్మెంట్ ఉంటుంది థియరీ. సో అందులో మనకి ఎర్నింగ్స్ కాల్ 3 టైప్స్ ఉంటాయి అక్కడ.
లింక్స్ కావాలి 3 పార్ట్స్ లాగా. ఐ మీన్ ఏముంటాయి అంటే అక్కడ మనకి మీరు చూస్తుంటే మన బుక్ లో ఉందమ్మా, అన్ని మన బుక్ లో ఇబ్బంది లేదు అసలు ఇవన్నీ, ఎందుకంటే థియరీ కాబట్టి ఎవరైనా కవర్ చేస్తారు. చూడండి సేఫ్ హార్బర్ ఈ 3 ఉంటాయమ్మా. ఇది మీకు కనపడదు అక్కడ, ఇది మీకు కనపడదు. సో ఎగ్జామినేషన్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అనేది లేదు అక్కడ. సో విచ్ ఆఫ్ ద ఏంటమ్మా, ఓకేనా, క్లియరా? సో అంటే మనం ఇప్పటికి ఎన్ని ఎంసీక్యూస్ కవర్ చేసామండి? 1 2 3 4 5 ఎంసీక్యూస్ అయిపోయింది. సో ఇది అందరికీ తెలిసింది. లీజ్ రెంటల్ అండ్ హైర్ పర్చేస్ మనం క్లాస్ చెప్పామమ్మా. ఓవర్ ఎన్ని మంత్స్ ఉంటుందమ్మా? లేటెస్ట్ అన్ని ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ అమ్మా? 3 మంత్సే కదా. ఇది అందరికీ తెలిసిన ఎంసీక్యూనే. ఇట్ వాజ్ ఆల్సో కవర్డ్ ఇన్ అవర్ మెటీరియల్. సో ఆల్మోస్ట్ ఎన్ని బిట్స్ అమ్మ ఇప్పటికైంది? అన్ని థియరీ బిట్స్ అడిగాడు మోస్ట్లీ. మనం ఆల్రెడీ ఇప్పటికి 7 బిట్స్ కవర్ 6 బిట్స్ కవర్ చేసాం. 6లో 6 కూడా థియరీ బేస్డ్ ఎంసీక్యూస్. అవునా కదా? సో 6లో మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏంటంటే ఈజీగా 6 ఆన్సర్ చేయొచ్చు. ఇందులో మీరు వదిలేయడానికి లేదు. ఫస్ట్ క్వశ్చన్ ఒకవేళ ఆన్సర్ కనుక వాడు డి మాత్రమే ఇస్తే మీరు మిస్టేక్ చేసి ఉండొచ్చు. రిమైనింగ్ 5 అయితే ఈజీగా మీరు అటెంప్ట్ చేస్తారు. అటెంప్ట్ ఏంటి, ఎగ్జాక్ట్గా మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ నేను న్యూ మ్యారథాన్లో కూడా చెప్పాను అమ్మ, పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్, నెక్స్ట్ గుడ్ విల్ క్యాలిక్యులేషన్, గెయిన్ అండ్ బార్గెన్ పర్చేస్ క్యాలిక్యులేషన్ చూసుకోండి అమ్మా. ఖచ్చితంగా ఎంసీక్యూస్ ఒక 2-3 ఉండొచ్చు అని చెప్పాను. అవునా కదా? సో ఇది ఎగ్జాక్ట్గా క్వశ్చన్ కాపీ పేస్ట్ ఫ్రమ్ మెటీరియల్. స్టార్టింగ్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఓకేనా? గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇవన్నీ. అక్కడ మనకి కంటింజెంట్ కన్సన్ట్రేషన్ మీద ఒక క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ఇది రెగ్యులర్ వాళ్ళకు ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ వాళ్ళకు కూడా ఉంటుంది, మారథాన్ వాళ్ళకు ఉండదు, బేసిక్ కాబట్టి. ఓకే, సో నేను రెస్పాన్సిబుల్ ఎవరికమ్మా? రెగ్యులర్ క్లాసెస్ వాళ్ళకి అండ్ ఫాస్ట్ ట్రాక్ వాళ్ళకి కూడా, అంతే కదమ్మా. సో ఫాస్ట్ ట్రాక్ లో మరి అన్నీ కవర్ అవ్వకపోవచ్చు, కానీ రెగ్యులర్ క్లాసెస్ మాత్రం అన్నీ కవర్ అవుతాయి. సో నేను చెప్పబోయేది అందుకే నేను చాలా మంది చెప్పాను, ఫాస్ట్ ట్రాక్ వాళ్ళు కూడా కొన్ని అమ్మ రెగ్యులర్ క్లాసెస్ తీసుకోండి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు అని చెప్పాను క్లియర్గా. అవునా కదా? సో కాబట్టి రెగ్యులర్ క్లాసెస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తీసుకునేది 200 అవర్స్ 300 అవర్స్, మీ టైం అసలు వేస్టే అవ్వదు. 100 అవర్స్ అంటే 100 అవర్స్ అంతే. ఒక 5 అవర్స్ అటు ఇటు అవ్వచ్చు, అంత మించి ఎక్కువ అవ్వదు కదా. ఫాస్ట్ ట్రాక్ ఎన్ని అవర్స్ అమ్మ? 30 to 40 అవర్స్ అంటాం మనం, పెద్ద డిఫరెన్స్ ఏముంది? అవునా కదా? సో అన్ని కవర్ చేస్తాం కాబట్టి సో రెగ్యులర్ క్లాసెస్ అనేవి ఎప్పుడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, అవి తీసుకోండి. బయట ఫ్యాకల్టీస్ ఇంకెక్కడైనా సరే 200-300 అవర్స్ ఉంటాయి కాబట్టి అవి మీకు ఇబ్బంది అనిపిస్తాయి, తక్కువ టైంలో కవర్ చేయాలని ఉంటుంది, ఎందుకంటే మీకు ప్రిపరేషన్ టైం ఉండదు. బట్ 100 అవర్స్ ఈజ్ నాట్ మోర్ టైం, అంత హెవీ ఏం కాదు కదమ్మా. అవునా కదా? చాలా సింపుల్. అవునా కదా? ఎస్. నెక్స్ట్ చూడండి, 100% అక్విజిషన్, పర్చేస్ ఇమీడియట్ పేమెంట్ 20 lakhs అంట, ఫర్దర్ ఏమో 2 lakhs, further 3 payments 2 lakhs if the return equity exceeds 16% in each of the 3 succeeding years. And the acquisition, the aggregate value of identified purchase is 22 lakhs. Calculate purchase consideration discounted 10%. Exact copy paste question from my book. Exact copy paste. Okay now. So Karan Index 103 lo, I mean the first 7-8 questions basic questions ఉంటాయి, అందులో లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు నేను రెగ్యులర్ క్లాసెస్ వాళ్ళకి చెప్తున్నట్టు, రెగ్యులర్ క్లాసెస్ వాళ్ళకి కవర్ అయిందా లేదా అది నేను చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్. అవునా కాదు? నేను రెగ్యులర్ క్లాసెస్ తీసుకునేది ఎందుకు? అన్ని కవర్ అవుతాయని. సో ఇది కూడా కవర్ అయింది అంటే 7 బిట్స్ కంప్లీటెడా. నెక్స్ట్ 8th బిట్, ఇదేంటంటే ఇదే నేను చెప్పాను పోస్ట్ లో కూడా కవర్ చేసి, ఇండియా 34. యాక్చువల్లీ మీరు ఓల్డ్ మ్యారథాన్ చూసుకుంటే ఈ క్వశ్చన్ ఈజీగా రాస్తారు, కాకపోతే అక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కదా, అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో మనకి ఏంటంటే అది ఇంటరిమ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ లో ఎవ్రీ క్వార్టర్ కి మీరు ఏం చేయాలమ్మా, అక్కడ సపరేట్ గా ట్యాక్స్ తీసుకుంటాం. ఓకేనా? బట్ ఇక్కడ ఫస్ట్ అండ్ 4th quarters కానీ అడిగాడు. సో మనం ఏం చేయాలంటే టోటల్ దాన్ని ఏం చేయాలమ్మా, ఎవ్రీ క్వార్టర్ కి సపరేట్ చేసుకోవాలి ట్యాక్స్, అంతే. ఎవ్రీ క్వార్టర్ కి సపరేట్ చేసుకోవాలి. దానికంటే ముందు యావరేజ్ రేట్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి మనం, దాన్ని అప్లై చేయాలి. సో ఇవన్నీ మీరు చూసుకోవాలి. సో సరే, ఇది చెప్పాలంటే అవుట్ ఆఫ్ సిలబస్, అవుట్ ఆఫ్ క్లాసెస్ కదా, అవుట్ ఆఫ్ సిలబస్ ఇది.
కానీ ఓల్డ్ సిలబస్ వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆన్సర్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకని వాళ్ళకి ఓల్డ్ సిలబస్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ తెలుసు కాబట్టి. అర్థమవుతుందమ్మా? క్లియరా? ఇంటరిమ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్. ఓకే, ఈ క్వశ్చన్ వదిలేయండి. బట్ చెప్పాలంటే సింపుల్గా చెప్పేయచ్చు. ఓకేనా? ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ 3 crores అంటమ్మా. ప్రాఫిట్ 3 crores. సో 1 crore లాస్ 3 yearsలో లాస్ అయ్యారంట. అంటే జీరో, ఏం లేదు అక్కడ మనకి. 3 crores ఏమో ప్రాఫిట్, ఓకే, ఫస్ట్ ఇయర్లో. మిగిలిన 3 years ఏంటమ్మా? 1 crore లాస్, 1 crore లాస్, సారీ 3 quarters, మొత్తం 4 quarters కదమ్మా. 3 crores, 1 crore లాస్, 1 crore లాస్, 1 crore లాస్, అవునా కదా? ఇది యాక్చువల్గా జరిగింది. సో డైరెక్ట్గా అప్లై చేయడం 30% రేట్ అమ్మా. 30% ట్యాక్స్ రేట్ కాబట్టి ఏమవుద్ది, ఇక్కడేమో 90 lakhs ఏమో ఏంటిదమ్మా పాజిటివ్, ట్యాక్స్ పాజిటివ్. మిగిలిన ప్రతి చోట ఎవ్రీ క్వార్టర్లో ఎంత 30 lakhs నెగిటివ్. డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. మీకు అర్థమవుతుందా? డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ ఓల్డ్ సిలబస్ వాళ్ళైతే ఈజీగా రాసేవాళ్ళు, న్యూ సిలబస్ వాళ్ళకి ఇది అవుట్ ఆఫ్ సిలబస్. అంతే కదా? ఇండియా 34 మనకుందా? ఇంటర్మ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఉందా? సో లేదు. ఓల్డ్ మారథాన్ చూస్తుంటే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓల్డ్ మారథాన్ నేను చెప్పేది ఒకటే క్వశ్చన్ చెప్పుకుంటే ఒకటే పాయింట్ అక్కడ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వరకు మనం వెళ్ళాం కదా, బట్ ట్రై చేయొచ్చు. సో అంటే స్టూడెంట్స్ ఎలా ఆలోచించి ఉండొచ్చు అంటే, మోస్ట్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే డైరెక్ట్ ఆన్సర్ కదమ్మా. డైరెక్ట్ రేట్ ఉంది, డైరెక్ట్ ప్రాఫిట్ ఉంది, డైరెక్ట్ ట్యాక్స్ అప్లై చేయడం. కాకపోతే ఎవ్రీ క్వార్టర్ మనం ట్యాక్స్ చెప్తాము అనేది తెలిస్తే కనుక ఆన్సర్ చేయొచ్చు. సో మీ ఇది అవుట్ ఆఫ్ సిలబస్, వదిలేండి. బట్ ఈజీ క్వశ్చన్, డెడ్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, ఇండియాస్ 36 ఇంపైర్మెంట్ లాస్. సో ఇది మన వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇంపైర్మెంట్ లాస్ ఆన్సర్ చేయడం తెలుసుగా, ఫార్ములా తెలిస్తే చాలా. ఏంటమ్మా? క్యారింగ్ అమౌంట్ మైనస్ రికవరబుల్ అమౌంట్. రికవరబుల్ అమౌంట్ అంటే ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్, ఆర్ చెప్పా ఆల్రెడీ మ్యారథాన్లో. నెక్స్ట్ అంటే వాల్యూ న్యూస్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. అంతేనా? సో క్యారింగ్ అమౌంట్ అంటే కాస్ట్ మైనస్ డెప్రిషియేషన్. సో ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ ఇచ్చాడు, వాల్యూ న్యూస్ ఇచ్చాడు. సో ఈజీగా ఇంపైర్మెంట్ లాస్ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. డిఫరెన్సే కదమ్మా, అవునా కదా? సో ఆన్సర్స్ నేనేం చెప్పట్లేదు, క్యాలిక్యులేషన్స్ అన్ని చేయాలి కదా ఇప్పుడు. సో క్యాలిక్యులేషన్ వీడియో సపరేట్గా చూసుకున్నాం. బట్ మనం ఏంటంటే మన క్లాసెస్ గురించి చెప్పుకోవాలి కదా మరి. అసలు ఈ మధ్య ప్రమోషన్స్ ఏం చేయట్లేదు. సో నెక్స్ట్, ఇది కూడా మ్యారథాన్లో డిస్కస్ చేశారు. రివైజ్డ్ యాన్యువల్ డెప్రిషియేషన్. నేను క్లియర్ ఇండియా 16 చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మరీ చెప్పాను మ్యారథాన్లో. రివైజ్డ్ యాన్యువల్ డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడం. ఈ క్వశ్చన్ మన వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేస్తుంటారు, ఈజీగా. కొంచెం కూడా మిస్టేక్ చేయకూడదు, ఎందుకంటే బేసిక్ క్వశ్చన్ సార్ ఇది, బేసిక్ క్వశ్చన్. సో కాస్ట్ ఇస్తాడు, ఒక రెసిడ్యువల్ వాల్యూ ఇస్తాడు, లైఫ్ ఇస్తాడు, లైఫ్ రివైజ్ చేస్తాడు, స్క్రాప్ వాల్యూ కూడా రివైజ్ చేస్తాడు. ఈజీగా మనం యాన్యువల్ డెప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతేనే కదా? సో ఇది కూడా చేయొచ్చు. ఇది బేసిక్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చాము. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, తెలుసుగా. రివైజ్ రెసిడ్యువల్ లైఫ్ కూడా ఉంటుందమ్మా. రెసిడ్యువల్ లైఫ్ ఏదైతే రివైజ్ చేస్తారో ఇయర్లో, అప్పటి నుంచి ఏం చేయాలి మీరు కూడా? రివైజర్ స్క్రాప్ వాల్యూనే తీసుకోవాలి. మళ్ళీ ఇదే స్క్రాప్ వాల్యూ తీసుకుంటారంటే కుదరదు. ఇది 40,000, ఈ 46,000 తీసుకునే మీరు డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. క్లియర్ ఎవ్రీవన్? క్లియరా? సో ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎన్ని ఇయర్స్ వరకు డెప్రిషియేషన్ అయినప్పటి వరకు, ఓకే, ఎప్పుడు రివైజ్ చేశారు, ఓకేనా? అప్పటి వరకు క్యారింగ్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ రివైజ్ డెప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని మీద ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసా. సో ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు, చేస్తారు. ఈ క్వశ్చన్ మాత్రం ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి కవర్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఫాస్ట్ ట్రాక్లో ఈ వీడియో పెట్టామో లేదో నాకు గుర్తు రావట్లేదు యాక్చువల్గా, ఓకే. బట్ రెగ్యులర్ వాళ్ళకి మాత్రం మనం ఎగ్జాంపుల్తో సహా డిస్కస్ చేసాం. సరే, నేను ఎందుకు చూపిద్దాం అనుకుంటున్నా, అదొకటి మాకు తీసి పెట్టి. ఎందుకంటే ఎస్, ఎక్స్చేంజ్ సార్, మెజర్మెంట్ ఆఫ్ పీపీ ఎక్విటీ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అనదర్ అసెట్. ఇది జనరల్గా ఈ టాపిక్ అందరూ చెప్పరమ్మా బేసిక్గా. సో బట్ మనం ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చెప్తాం, ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుని కూడా ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. ఇదిగోండి, పే ఎక్స్ట్రా 3 ఎక్స్ట్రా క్యాష్ అన్నాం కదా. సో ఎక్స్ట్రా క్యాష్ పే చేస్తారని చెప్పాము. ఇక్కడ కూడా క్యాష్ 4.5 పే చేశాడు.
అంటే నెంబర్లు మారినాయి, మన ఎగ్జాంపుల్ మారల. అంటే ఎగ్జాంపుల్ కాపీ పేస్ట్ అంతే. చూసుకోండి, ల్యాండ్ వాల్యూ క్యారింగ్ అమౌంట్ 10 lakhs, ఫేర్ వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ కూడా చూసుకోండి, ల్యాండ్ క్యారింగ్ 15 million, ఇది 22.5 million. బిల్డింగ్ అవతల దాన్ని ఫేర్ వాల్యూ ఇచ్చాడు 30 million. ఇక్కడ ఎంతమ్మా, అవతల దాని ఫేర్ వాల్యూ 20 lakhs, అక్కడ 30 million, అంతే డిఫరెన్స్. ఎక్స్ట్రా 4.5 క్యాష్ పే చేశాడు, ఇక్కడ 3 lakhs క్యాష్ పే చేశాడు. ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ కాపీ పేస్ట్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రెగ్యులర్ క్లాసెస్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా ఇంపార్టెంట్ సార్, ఎంసీక్యూ కూడా ఇంపార్టెంట్ సార్. అది మన స్టాండర్డ్. తక్కువ అవర్స్లో కవర్ చేసామంటే కవర్ చేస్తాం అంతే. ఓకేనా, మనకు కావాల్సింది అదే సార్. ఇప్పుడైనా అలవాటు చేసుకోండి. చాలా మంది ఇంకా పెద్ద పెద్ద ఫ్యాకల్టీస్ తీసుకుంటారు. నా ఒక క్లాస్ అని చెప్పట్లేదు, రిమైనింగ్ క్లాసెస్ కూడా ఎక్కడైతే మనకి తక్కువ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఆ రిలయబుల్ కాదు చూసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ రిలయబుల్ అయితే మాత్రం తీసుకోండి డెఫినెట్గా. తక్కువ అవర్స్, ఎక్కువ అవర్స్ తీసుకొని టైం వేస్ట్ చేసుకోండి అక్కడ. ఓకేనా, సో కాస్ట్ ఆఫ్ పీపీకి ఏమవుతాం, ఫేర్ వాల్యూతో పాటు అడిషనల్ క్యాష్ కూడా యాడ్ చేస్తాం అంతే. సో ఆన్సర్ నేను డిస్కస్ చేయను, మీరు తర్వాత చూసుకోండి. ఓకేనా, సో అది కూడా మనం కవర్ చేసాం. నెక్స్ట్ బారోయింగ్ కాస్ట్. సార్ నేను సపరేట్గా ఒక కేస్ స్టడీ అని చెప్పి ఎవరికి చెప్పానమ్మా, మ్యారథాన్ వాళ్ళకి కూడా పెట్టాం మనం కేస్ స్టడీ అని చెప్పి సపరేట్ వీడియో పెట్టాం. ఏంటి, ఇండియస్ 23లో ఎక్స్చేంజ్ డిఫరెన్స్ చూసాం కదమ్మా. టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్స్చేంజ్ లాస్, బారోయింగ్ కాస్ట్ ఏం చేయాలమ్మా, డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ అమౌంట్లో ఎక్స్చేంజ్ లాస్ అమౌంట్ వరకు క్యాపిటలైజ్ చేయాలి. రిమైనింగ్ అంతా ఇండియస్ 21 అని చెప్పామా లేదా? ఎగ్జాక్ట్లీ అదే సార్, ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్. అమౌంట్లు కూడా మారలేదు, చూసుకోండి అమ్మా. రేట్లు అక్కడ 5% ఉంటుంది, ఇక్కడ 11% ఉంటుంది. $45 వాల్యూ కూడా మారలేదు. ఐ థింక్ ఈ అమౌంట్ మారి ఉండొచ్చు అంతే. అది మారితే మనకి ఏమన్నా పెద్ద ఫరక్ పడుతుందా? లేదు కదా. చాలా సింపుల్గా మీరు ఆన్సర్ చేయొచ్చు, అవునా కదా? అదే కదమ్మా. సో లోన్ ఇండియాలో తీసుకుంటే ఏంటి, ఫారెన్లో తీసుకుంటే ఏంటి, ఇక్కడ అల్టిమేట్గా టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా వరకే కదా మనం తీసుకోవాల్సింది, క్యాపిటలైజ్ చేసుకోవాల్సింది. చూసాం కదా ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూపించాను నేను ఆల్రెడీ. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు మీకు, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అర్థమైందా? ఎంత అమౌంట్ క్యాపిటలైజ్ చేయాలి టోటల్గా. ఓకేనా, ఫారెన్ మీద ఇంట్రెస్ట్ని ఫస్ట్ క్యాపిటలైజ్ చేసేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, ఆ డిఫరెన్స్ అమౌంట్ అల్టిమేట్గా ఇండియా అమౌంట్ ఓవరాల్ అదే కదమ్మా క్యాపిటలైజ్ అయ్యేది. ఎక్స్చేంజ్ లాస్ చూసుకోవాలి. ఎక్స్చేంజ్ లాస్ చూసుకుంటే ₹3 ఉందాం. 3 × 22,000 ఎంత, 66,000. అంటే ఇంతవరకు మాత్రం మనం ఏం చేయాలి, క్యాపిటలైజ్ చేయాలి అంతే కదా. తర్వాత ఈ డిఫరెన్స్ చూసుకోండి, 5% అన్నాడు. నెక్స్ట్ ఇక్కడేమో 11%. కాకపోతే 5% ఏ డాలర్ రేట్ తీసుకోవాలమ్మా, 5% ఇయర్ ఎండింగ్ కాబట్టి 48 తీసుకుంటాం ఫారెన్ కరెన్సీకి. ఇండియన్ కరెన్సీకి 45 తీసుకొని ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాం. ఇది మనం ఎగ్జాక్ట్గా వీడియోలో పెట్టాను. రెగ్యులర్ క్లాసెస్ వాళ్ళకైతే ముందే చెప్పేశాను. ఫాస్ట్ ట్రాక్ వీళ్ళకి మాత్రం తర్వాత వీడియోలో కవర్ అయింది, ఐ మీన్ మ్యారథాన్ యూట్యూబ్లో కవర్ అయింది. మిగిలిన వాళ్ళకైతే రెగ్యులర్ వాళ్ళకి మాత్రం నా బాధ్యత ప్రకారం నేను అక్కడే డిస్కస్ చేసేసాను. 23 అప్పుడు వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేసి ఉంటారు, ఈజీగా. అంతేనే కదా, వెరీ ఈజీ సార్. నెక్స్ట్ కమ్ టు దిస్ క్వశ్చన్ సార్. ఇది ఏంటంటే మనం ఆల్రెడీ ఇండెక్స్ 28 చూసాం, గుర్తుందా? చూడండి, on 1st April 2023 Rita Limited invested in the equity shares of Sita Limited at a cost of 2 lakh to acquire 25% share holding of Sita Limited. Rita Limited concludes that Sita is now associate of Rita Limited. So Index 28 sir, investment in associates of joint ventures. Index 110లో డిస్కస్ చేసా. రెగ్యులర్ వాళ్ళకు ఉంది, లాస్ట్ వీడియోలో ఫాస్ట్ ట్రాక్ వాళ్ళకు కూడా ఉంది. సో ఇన్వెస్ట్మెంట్కి ఏం యాడ్ చేయాలి, ప్రాఫిట్ యాడ్ చేయాలి, ఓసీ యాడ్ చేయాలి, డివిడెండ్ ఉంటే మైనస్ చేయాలి. అల్టిమేట్గా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేస్తుంది కదా. ఈ క్వశ్చన్ కూడా నేను డిస్కస్ చేసా రెగ్యులర్ వాళ్ళకి, ఫాస్ట్ ట్రాక్ వాళ్ళకి. అంటే ఎంసీక్యూస్ ఎన్ని సార్, 13 MCQs సార్. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. డిఫర్డ్ ట్యాక్స్. సో మేబీ స్టూడెంట్స్ ట్రై చేసి ఉండొచ్చు కానీ బట్ మిస్టేక్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. సో కన్సాలిడేషన్లో మీకు డిఫర్డ్ ట్యాక్స్ వచ్చిందంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఉండొచ్చు. గూడ్స్ కాస్టింగ్ 400 lakhs up to its 80% subsidiary. Narendra Limited 48 lakhs, 50% of these goods stock lying at 31st March 2024. It measured inventory at cost 240 lakhs.
ఎస్ లిమిటెడ్, ఎన్ లిమిటెడ్. ఎస్ లిమిటెడ్ ఎంత పర్సెంట్ ఉందమ్మా? 80% హోల్డింగ్ ఉంది. సో సేల్ చేశాడు. ఎంత సేల్ చేశాడు? 400 lakhs. కాస్ట్ ఉన్నదాన్ని 480 సేల్ చేశాడు. 400 కాస్ట్ ఉన్నదాన్ని 480కి సేల్ చేశాడు, అంతేనా? బట్ 50% మాత్రం ఇంకా వీడి దగ్గర ఉండిపోయిందంట, నరేంద్ర దగ్గర. మరి 480 పైన ప్రాఫిట్ వాడు ఏం చేసి ఉంటాడు? రికగ్నైజ్ చేసేసి ఉంటాడు ఆల్రెడీ, అంతే కదా? రికగ్నైజ్ చేసేసి ఉంటాడు. చేసి ఉంటాడే లేదమ్మా, అంతేనా కాదు? సో ఆ 50% అమౌంట్ ఎంత? సో 480 కదమ్మా. సో 240 lakhs ఉంటుంది మనకి, అంతేనా? 240 lakhs. 50% స్టాక్ లయింగ్ ఇన్ స్టాక్ ఎట్ 31st March 2024. అయితే నరేంద్ర లిమిటెడ్ మెజర్డ్ దిస్ ఇన్వెంటరీ ఎట్ కాస్ట్ 240 lakhs. సో ఎక్కడ వాల్యూ చేశారంటే 240 lakhs దగ్గర. సో మీకేంటంటే ఇక్కడ అన్రిలైజ్డ్ గెయిన్ కనుక ఫైండ్ అవుట్ చేయడం తెలిస్తే, అన్రిలైజ్డ్ గెయిన్ కనుక అంటే 50% ఉంది కూడా, అందులో 50% 240, ఓకేనా? సో అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, వాడు అడిగింది ఏంటి? అన్రిలైజ్డ్ గెయిన్ అడగల, దాని మీద ట్యాక్స్ అడిగాడు. డిఫర్డ్ ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 30% మీరు అప్లై చేస్తే సరిపోతుంది. సో మరి ఈ క్వశ్చన్ కవర్ అయిందా సార్ అంటే ఎగ్జాక్ట్గా అయితే కవర్ అవ్వలేదు. ఎస్, బట్ అన్రిలైజ్డ్ గెయిన్ క్యాలిక్యులేట్ అని తెలుసు కదా, దాని మీద మనం అప్లై చేయడం సింపుల్గా. బట్ కొంచెం ఇక్కడ మీ అప్లికేషన్ అవసరం, మీ అప్లికేషన్ ఇక్కడ ఖచ్చితంగా అవసరం. సో క్యాలిక్యులేటర్ చాలా జాగ్రత్త చూసుకోవాలి, ఓకేనా? సొల్యూషన్స్ అన్ని నేను ఒక వీడియోలో చేస్తున్నాను, సో అది సింపుల్గా అయ్యేది కాదు కదా. సో ఫస్ట్ పేపర్ డిస్కషన్ అయిపోయిన తర్వాత సొల్యూషన్స్ అన్ని చేద్దాం, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సో ఇది ఏంటి సార్ అంటే, Mohan Limited had 50% voting power in Sohan Limited, which is a joint venture of Mohan Limited. The carrying amount of the investment in Sohan Limited 1,50,000 now. Out of the 50% stake, he sells 20% stake to the third party for his consideration 1,20,000. Fair value of return 30% is 1,80,000. Gain or loss in P&L. సరే ఇక్కడ ఏమవుతుంది? 50% ఉంది, ఓకేనా? 50% ఉంది. తర్వాత ఏమైనా జాయింట్ వెంచర్ కాబట్టి తర్వాత ఏమవుతుంది? 20% సేల్ చేస్తాడు టు థర్డ్ పార్టీ, ఎవరికో సేల్ చేశాడు. సో అప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలంట? ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? గెయిన్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. సేల్ చేసింది ఎందుకో చూసుకోవాలి. 1,20,000 దాని యొక్క ఫేర్ వాల్యూ ఆఫ్ రిటర్న్ 30% ఇంట్రెస్ట్ వాల్యూ వాడే ఇచ్చాడు, అంతే కదా? 30% ఏం ఇచ్చాడమ్మా? ఇంట్రెస్ట్ వాల్యూ. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సింపుల్గా దాని మీద గెయిన్ వచ్చిందా, లాస్ వచ్చిందా. సో అది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలమా, చేయలేమా? బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సేల్ చేసిందేమో 20%కి, 20% సేల్ చేశాడు. సో మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? 20% యొక్క దాని వాల్యూ కూడా కావాలి కదా మరి, కాస్ట్. సో ఇనీషియల్గా వాడు క్యారింగ్ అమౌంట్ ఏమో 1,50,000 ఓవరాల్ 50%. సో దాన్ని మీరు ఏం చేసుకుంటారు? సింపుల్గా ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? దాన్ని మీరు ప్రపోర్షనేట్గా తీసుకొని గెయిన్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ క్వశ్చన్కి కూడా మీకు ఏం కావాలంటే కామన్ సెన్స్ కొంచెం కావాలి. ఎగ్జాక్ట్గా కవర్ అయిందంటే, ఇదే ఎంసీక్యూ కవర్ అయిందంటే లేదు, ఎస్ కవర్ అవ్వలేదు చెప్పాలంటే. జాయింట్ వెంచర్ మన ఇండియస్ 111 థియరీ చదవమని చెప్పాం, బట్ దానిపైన క్వశ్చన్స్ అయితే ఏమీ ఇవ్వలేదు కాబట్టి సో డిస్కస్ చేయడానికి ఏమీ లేదు. బట్ ఇది ఏంటంటే మనకు ఉన్నటువంటి కన్సల్టేషన్, దాని యొక్క నాలెడ్జ్తో ట్రై చేయొచ్చు, ఈ క్వశ్చన్ ట్రై చేయొచ్చు. ఎస్ సార్, ఓవరాల్గా 15 MCQsలో నేను మీకోసం నా క్లాసెస్లో ఓకే మీరు కవర్ అవ్వలేదని చెప్పడానికి ఉన్నదల్లా చెప్పాలి అంటే క్వశ్చన్ నెంబర్ 15, ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు చేయొచ్చు అమ్మా, 15 కూడా చేయొచ్చు, బట్ దాన్ని కూడా నేను ఎక్స్క్లూడ్ చేస్తున్నా, ఓకేనా? నెక్స్ట్ ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్ అనుకున్నాం కదా, బట్ ఇది కూడా ఈజీగా చేస్తుండొచ్చు. అంటే 15 MCQsలో ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు 13 MCQs నేను కవర్ చేశాను. మీరు చేయగలరు ఈజీగా. లేదు 13 కాకపోయినా మీరు అట్లీస్ట్ ఇంకొక MCQs వదిలేసినా కూడా 12 MCQs ఈజీగా ఆన్సర్ చేసి ఉండాలి. రెగ్యులర్ క్లాసెస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు పక్కా చేసి ఉండాలి 12 MCQs.
బట్ మీరు ట్రై చేసి ఉంటే కనుక ఈజీగా 13-14 కూడా ఈజీగా రావడానికి స్కోప్ ఉంది ఇక్కడ. ఎందుకని అవి ఈజీగా మనం ఆన్సర్ చేసే క్వశ్చన్స్, అవి బేసిక్ నాలెడ్జ్. క్లియరా? అంతే కదమ్మా, ఎంసీక్యూస్ కవర్ చేసామా. కమ్ టు సెక్షన్ బి. ఎస్ 2A మాత్రం ఎగ్జాక్ట్గా కవర్ అయింది అంటే కవర్ అవ్వలేదమ్మా. లీజెస్లో మనకి కవర్ అవ్వలేదు. సో వాడు ఇచ్చిన థియరీయే కొంచెం. సో మనం ఏం చేసాం, బేసిక్గా CA క్వశ్చన్స్ తీసుకొని చెప్పాం. బట్ ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్, మనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇచ్చాడమ్మా. ఈవెన్ సిమిలర్ క్వశ్చన్ CA లెవెల్లో కూడా 1 టైం వచ్చిందమ్మా ఎగ్జామ్లో ఈ క్వశ్చన్. CA లెవెల్లో CA బుక్లో కూడా ఉండదు ఈ క్వశ్చన్. ఓకేనా? సో పేపర్లో మనకు తెలియని క్వశ్చన్స్ 1 or 2 ఉండొచ్చు, కానీ మనం రాయాల్సిన ఎన్ని క్వశ్చన్స్ అమ్మా? 5 క్వశ్చన్స్. అంతే కదా. చూడండి నెక్స్ట్ 2B రాయండి. 2B చూడండి. ఎస్ ఇండెక్స్ 38 మనం కవర్ చేసాం. రీసెర్చ్ కాస్ట్ ఏం చేయాలి? P&L. డెవలప్మెంట్ కాస్ట్ ఏం చేయాలి? క్యాపిటలైజ్. అది కూడా డెవలప్మెంట్ కాస్ట్కి 5 కండిషన్స్ ఉంటాయి. 5 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే క్యాపిటలైజ్ చేయాలి, అదర్వైజ్ నో నీడ్ టు క్యాపిటలైజ్, ట్రాన్స్ఫర్ టు P&L. అంతేనే కదమ్మా. నెక్స్ట్ ఇది చేసే టైంలో చూసుకోవాలి రీసెర్చ్ ఎక్కడ వరకు ఉంది, ఏ ఇయర్ వరకు ఉంది, ఎక్కడ వరకు మీరు P&L పంపించాలి. క్వశ్చన్ అదే అడిగాడు చూడండి, ఎగ్జాక్ట్గా సేమ్ క్వశ్చన్ మన బుక్లో ఉందాం. ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్ ఎక్స్పెన్స్ ఎంత అని అడుగుతాడు. ఓకే, రీసెర్చ్ ఎక్స్పెన్స్ ఏం చేస్తాం, ఆబ్వియస్లీ టోటల్ ఎక్స్పెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి రీసెర్చ్ ఎక్స్పెన్స్ వరకు P&L పంపిస్తాం. డెవలప్మెంట్ ఎక్స్పెన్సెస్ మాత్రం క్యాపిటలైజ్ చేస్తాం. అప్ టు 31st March 2024 వరకు అడిగాడు కాబట్టి అప్పటి వరకు చేస్తే సరిపోద్ది. అంటే 34 అంటే ఎక్కడ వరకు అమ్మా? 24 అంటే ఇక్కడ వరకు. సో ఇది మొత్తం మనం సింపుల్గా క్యాపిటలైజ్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఏమన్నాడమ్మా? ఇంపైర్మెంట్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ పాయింట్ కూడా మనకు కవర్ అయింది సార్. ఇంపైర్మెంట్ లాస్. ఎలా వస్తుంది ఇంపైర్మెంట్ లాస్? క్వశ్చన్లో మీకు వాడు సేమ్ మళ్ళీ ఫేర్ వాల్యూ ఇస్తాడు, క్యారింగ్ అమౌంట్ ఇస్తాడు, రికవరబుల్ అమౌంట్ ఇస్తాడు, లేదంటే క్యారింగ్ అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఎలాగో. సో ఆబ్వియస్లీ క్యారింగ్ అమౌంట్ అనేది రికవరబుల్ అమౌంట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏమవుద్ది? ఇంపైర్మెంట్ లాస్. ఆ ఇంపైర్మెంట్ లాస్ సబ్ట్రాక్ట్ చేయంగా బ్యాలెన్స్ ఏంటమ్మా? క్యారింగ్ అమౌంట్, అల్టిమేట్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ అసెట్. మరి ఈ క్వశ్చన్ మనం చేసి ఉండొచ్చు అంటే ఎస్ చేసి ఉండొచ్చు, చెయ్యాలమ్మా. చూసుకొని కావాలి. The company identified the level of costing 32 crores per annum expect to be achieved by new system over a period of 5 years. In addition to the system developed by way of consultants, determine additional cash flow of 20 crores per annum over the 5-year period. The fair value of the net cost of disposal is 190 crores. ఇది ఇంపైర్మెంట్ లాస్ కోసం మీకు ఇచ్చాడు. ఇది వాల్యూ న్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, మరి విచ్ ఎవర్ ఇస్ హైయర్ తీసుకోవాలి కదా, దానికోసం ఇచ్చాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ క్యాష్ ఫ్లో ఇచ్చేది దేనికి? వాల్యూస్ అంటే మీనింగ్ ఏంటి? వాల్యూ న్యూస్ అంటే మీనింగ్ ఏంటి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ అన్ని 10% రేట్ తీసుకొని మీరు ఏం చేయాలి? ప్రజెంట్ వాల్యూ తీసుకురావాలి. అప్పుడు విచ్ హైయర్ తీసుకుంటాం, క్యారింగ్ అమౌంట్ బ్యాలెన్స్ చేసుకుంటాం, వాల్యూ చూసుకుంటాం. అప్పుడు ఇంపైర్మెంట్ లాస్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి చెప్తాం. సో ఎన్ని మార్క్స్ అమ్మా? 7 మార్క్స్. కాబట్టి వాడు ఎలా అలొకేట్ చేసి ఉండొచ్చు అంటే 2 మార్క్స్, 1 మార్క్, 2 మార్క్స్, 2 మార్క్స్ ఐ థింక్ సో. అంతే. ఎందుకంటే ఇది ఈజీగా డైరెక్ట్ చెప్పేస్తాం, ఇది కూడా ఈజీగా చెప్పేస్తాం. ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఐ థింక్ ఫైనల్ క్యారింగ్ అమౌంట్ పెద్దగా ఉండదు. ఓకే, ఇచ్చేయచ్చు, పర్లేదు. లాస్ట్ టైంకి 1 మార్క్ ఇచ్చిన ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇంపైర్మెంట్ లాస్ మైనస్ చేసి సరిపోద్ది. సో ఎలా అయినా ఇవ్వచ్చు, 1, 1, 2, 2 కూడా ఇవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంపైర్మెంట్ లాస్ కనుక్కోవాలి. సో ఇప్పుడు చూపించాం కదా, సో అలా ఇంపైర్మెంట్ లాస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి నీట్గా. తర్వాత క్యారింగ్ అమౌంట్ నుంచి ఇంపైర్మెంట్ లాస్ మైనస్ చేయాలి వచ్చిన దాంట్లో నుంచి, అప్పుడు మీకు నెట్ క్యారింగ్ అమౌంట్ వస్తుంది. సో మన ఇండెక్స్ 36 నాలెడ్జ్ ఉన్న ఈ క్వశ్చన్ చేయొచ్చు, ఇండెక్స్ 36 నాలెడ్జ్ ఉన్న ఈ క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఇండెక్స్ 38 ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని ప్రకారం మనం చేస్తాం, అంతే కదా. సో 36, 38 రెండు కంబైన్ కదా ఇక్కడ. మరి 36 కంపల్సరీ తెలియాల్సింది ఇక్కడ. సో ఈ క్వశ్చన్ మన బుక్లో ఉందా సార్ అంటే ఉంది, కావాలంటే చూసుకోండి వెళ్ళి. లాస్ట్ క్వశ్చన్ నేను చూపిస్తాను, ఒకసారి బుక్ అంతా చూపిస్తాను కదా, అప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 3 సార్, రెగ్యులర్ క్లాస్ వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మాత్రం ఈ క్వశ్చన్ రాయగలరు. ఎందుకంటే ఇండెక్స్ 113లో ఫస్ట్ క్వశ్చన్, మనకి ఇదే క్వశ్చన్ ఉంటుంది. కాపీ పేస్ట్, నెంబర్లు చేంజ్, నెంబర్ కూడా చేంజ్ కదా నాకు తెలిసి, నెంబర్ చేంజ్ అంతే. కాపీ పేస్ట్ క్వశ్చన్, ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్. మనం క్లియర్గా డిస్కస్ చేసి ఉంటాం.
మా వాళ్ళు అయితే రెగ్యులర్ క్లాస్ తీసుకున్న వాళ్ళు ఈజీగా రాస్తుంటారు ఈ క్వశ్చన్. కాపీ పేస్ట్ నెంబర్లు కూడా చేంజ్ అవ్వాలి. సో ఇది సిఏ క్వశ్చన్. సో సిఏ క్వశ్చన్స్ మనం తీసుకొస్తాం సార్ కొన్ని, వాట్ ఇంపార్టెంట్ అని చెప్పి మనం తీసుకొస్తాం. మీరు అవి చేస్తే చాలు. అన్ని క్వశ్చన్స్ సిఏ బుక్స్ తీసుకొని చేయాల్సిన అవసరం అయితే లేదు. సిఎఫ్ఆర్ మన బుక్లో ఆల్రెడీ సిఏ క్వశ్చన్సే ఉంటాయి చాలా వరకు. ఓకేనా, అన్నీ మిక్స్ చేసాం మనం అన్నీ కలిపి. మీరు మన బుక్ చేసుకుంటే సరిపోద్ది, నేను చాలాసార్లు చెప్పాను. ఓకేనా, చేసుకుని ఉంటే సరిపోయేది. ప్లస్ క్లాస్ ఇస్ ఇంపార్టెంట్. క్లాస్లో ఎన్ని ఎంసీక్యూస్ కవర్ అయినాయి చూసుకోండి. ఓన్లీ క్లాసెస్లో ఎన్ని ఎంసీక్యూస్ కవర్ అయినా చూసాం మన వాళ్ళు. అది క్లాసెస్ కొన్ని ఇంపార్టెన్స్. ఓకేనా, సో నెక్స్ట్ ఇదేంటమ్మా మనకు తెలిసిన క్వశ్చనే కదా. ఏంటిది? గుడ్విల్ ఎస్, వాల్యూ ఆఫ్ గుడ్విల్ 3 years పర్చేస్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్ మెథడ్, అసెట్ బ్యాకింగ్ మెథడ్ అంటమ్మా. సో తెలిసింది అసెట్ బ్యాకింగ్ మెథడ్ అంటే ఏంటి? నెట్ అసెట్ వాల్యూ మెథడ్. క్లోజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకోమన్నాడు, వాడే చెప్పేస్తున్నాడు. క్లోజింగ్ ట్రేడింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకోమని, యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం డౌట్ ఉంది కదా అందరికి. సో ఇది తీసుకొని చేస్తే సరిపోయింది. అంటే 3A 3B క్వశ్చన్ మన వాళ్ళు ఈజీగా రాస్తారు. 14కి 14 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, మార్క్స్ కూడా మళ్ళీ చూద్దాం ఎంతవరకు ఛాన్స్ ఉంది, ఎంత తగ్గే ఛాన్స్ ఉంది, అవి కూడా చూద్దాం. ఓవరాల్ ఎన్ని కవర్ అయింది. ఎస్, క్వశ్చన్ నెంబర్ 4A ఇండెక్స్ 109లో మనం క్లియర్ కట్ గా ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తాను, అదే వచ్చింది. కాకపోతే ఈ పాయింట్ చూసి కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఫైనాన్షియల్ లయబిలిటీ కేసులో ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏం చేస్తాం? రెడ్యూస్ చేస్తాం కదా ఫేర్ వాల్యూ నుంచి. సో అదొక్క చోట కనుక మీరు తప్పు చేయకుండా ఉంటే ఎగ్జాక్ట్లీ సేమ్ ఆన్సర్ కరెక్ట్ చేసి ఉండేవాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ బారో చేసాం మనం 20 crores బారో చేసాం. దాని మీద మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? 20 crores into 5% ఇంట్రెస్ట్ కదమ్మా. ఎవ్రీ ఇయర్ 5% ఇంట్రెస్ట్ తీసుకుంటూ వస్తాం. సో పేమెంట్ మాత్రం లాస్ట్ లో పేమెంట్ చేస్తున్నారంట. 20 crores ఫుల్ పేమెంట్ చేసేయాలి కదా బారో చేసుకున్నది. మన బుక్ లో ఉందమ్మా సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో కరెక్ట్ గా ఎన్ని ఇయర్స్ అమ్మా? 5 years, 50 ఎండింగ్ కి మనం ఈ 20 crores కూడా పే చేసేస్తాం. అంతేనే కదా. మొత్తాన్ని ఏం చేస్తా అంటే 20 into 5% ఎంతమ్మా? 1 crore. సో 1 crore లాస్ట్ ఇయర్ లో మళ్ళీ 20 crores మొత్తాన్ని ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తాం. దాని మీద మనం ఇంట్రెస్ట్ అమౌంటేషన్ టేబుల్ వేసుకోవాలి కదా, అవునా కదా. సో దేని మీద ఏ రేట్ తీసుకోవాలప్పుడు మీరు మార్కెట్ రేట్ తీసుకోవాలి 8%. అలా డిస్కస్ చేసాం ఇలాంటి క్వశ్చన్. ఎస్, చూసుకోండి సార్, కావాలంటే చూపిస్తాను. సో ఇది కూడా మీరు చేయొచ్చమ్మా క్వశ్చన్. నెక్స్ట్ మనకి చాలా ఫేవరెట్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఏంటమ్మది? ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. సో మన వాళ్ళు ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ క్వశ్చన్ ఈజీగా చేసి ఉండాలి. మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ తోనే క్వశ్చన్ వాడు ఫ్రేమ్ చేశాడు, పెద్దగా ఏం చేయలేదు. జస్ట్ జర్నల్ ఎంట్రీస్ అడిగాడు అంతే. జర్నల్ ఎంట్రీస్ అడిగాడు. బేసిక్ క్వశ్చన్ సార్ ఇది కూడా. ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ 3 attempts నుంచి మిస్ అవ్వకుండా ఇస్తున్నాడు. సో ఎన్ని మార్క్స్ ఇది కూడా మనకి? టోటల్ 7 + 7. సో అంటే 4th క్వశ్చన్ కూడా మీరు ఈజీగా రాసేయచ్చు. ఎస్, క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేపాటికి ఇది ఏంటి సార్ అంటే స్టెప్ అప్ ఎక్విజిషన్. మనం స్టెప్ అప్ ఎక్విజిషన్ మీద ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం, క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకేనా, ఒక 1 or 2 క్వశ్చన్స్ అడిషనల్ గా డిస్కస్ చేసాం. స్టెప్ అప్ ఎక్విజిషన్ కేసులో ఏమొస్తుంది, ఎక్స్ట్రాగా ఏమొస్తుందని చెప్పామమ్మా? ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి వస్తుంది. దాని యొక్క ఫెయిర్ వాల్యూ తీసుకోవాలి, రీమెజర్ చేసుకోవాలి, డిఫరెన్స్ P&L పంపించుకోవాలి. ఈ థియరీ అంతా డిస్కస్ చేసాము ఇండెక్స్ 103లో. దాని మీద క్వశ్చన్ ఇచ్చాడు. చూడండి, స్టార్టింగ్ లో 30% ఎక్వైర్ చేశాడంట. సో 30% కాబట్టి వాడు ఈక్విటీ మెథడ్ ఫాలో అయ్యాడంట. ఓకే, నో ఇష్యూ. తర్వాత ఏమైంది మళ్ళీ లాస్ట్ లో? ఫస్ట్ ఏప్రిల్ అంట మొత్తం రిమైనింగ్ 70% కూడా ఎక్వైర్ చేస్తాడు. ఎంతకమ్మా? 25,000 crores. సో అయితే క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, అప్పటి వరకు ఉన్న ఇన్వెస్ట్మెంట్ వాల్యూ క్యారింగ్ అమౌంట్ ఎంత? 8,850 crores. ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అన్లిమిటెడ్ అసోసియేట్ అన్లిమిటెడ్ ఎంత అమ్మా? 8,850 crores. దాని యొక్క ఫేర్ వాల్యూ అంతా కావాలి కదా మనకి? 9,000. ఎందుకని? దాని ఫేర్ వాల్యూ దేనికి? అది చెప్పండి. దాని ఫేర్ వాల్యూ దేనికి? ఆ డిఫరెన్స్ తీసుకోవాలి కదా మనం, అవునా కదా. డిఫరెన్స్ తీసుకొని ఏం చేయాలి? ఓసీఐ కానీ P&L కానీ పంపించుకోవాలి. ఓసీఐ కానీ P&L. సో ఇక్కడ అంతా ఓసీఐ గురించి మాట్లాడేవాడు, మనం కూడా ఓసీఐగా పంపిస్తాం ఇక్కడ కూడా.
నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ కూడా ఇచ్చాడు. ఏమడిగాడు? అక్విజిషన్ డేట్. అక్విజిషన్ డేట్ ఎప్పుడైతే కంట్రోల్ వస్తుందో అప్పుడే అక్విజిషన్ డేట్. ఎప్పుడు వచ్చింది కంట్రోల్? 1st April. అమ్మ స్టార్టింగ్ డేట్ వచ్చినట్ట 30% రోజు నీకు వచ్చిందా? 30% ఎక్వైర్ చేసిన రోజు నీకు కంట్రోల్ వచ్చిందా? రాలేదు. ఎప్పుడు వచ్చింది? 1st April నాడు వచ్చింది. అంతే, 1 మార్క్. అంతే, వాడు ఇచ్చిన దాని ప్రకారం 1 మార్క్, దీనికి 2 మార్క్స్, 2 మార్క్స్, 2 మార్క్స్, అంతే 7 మార్క్స్. 14కి ఇచ్చాడు. సారీ 14కి ఇచ్చాడు కాబట్టి జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు కాబట్టి సో మనం ఫస్ట్ క్వశ్చన్ మీరు April 1st అని చెప్పేసి జస్ట్ మెన్షన్ చేసి కొంచెం థియరీ రాయగలిగితే 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఈజీగా మనకు తెలిసింది గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయడం. గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫార్ములా ఏంటి? పీసీ ప్లస్ ఎన్సిఐ ప్లస్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ నెట్ అసెట్స్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అమ్మా స్టెప్ అప్ అక్విజిషన్లో. మీరు చేసి ఉంటే మాత్రం ఈజీగా చేస్తారు సార్. సో ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ ఎన్ని మార్క్స్ అమ్మా? 4 మార్క్స్ వచ్చేస్తాయి. మంచిగా నీట్గా ప్రజెంట్ చేస్తాయి. అంతేనా? నెక్స్ట్ కమ్ టు గెయిన్ ఆన్ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ అమ్మా. సో ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ మీద గెయిన్ ఎంతమ్మా? గెయిన్ ఎంత అవుతుంది? సో 30% ఎంతమ్మా? దాని వాల్యూ ఫేర్ వాల్యూ 9,000, దానికి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 8,850 కదా. డిఫరెన్స్ ఎంత అవుతుంది? యాక్చువల్గా 150 అవుతుంది. 150. బట్ ఆల్రెడీ మనకి ఆ డిఫరెన్స్ అనేది ఆల్రెడీ ఇంకా అడిషనల్గా 100 ఆల్రెడీ ఉంది, అవునా కదా? సో మీరు అడిషనల్గా గెయిన్ ఆన్ ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్ 150 అని చెప్పేసి ఓకేనా, చెప్పినా పర్లేదు. ప్లస్ అడిషనల్గా ఇంకొక 100 ఉంది కాబట్టి టోటల్ ఎంత చెప్దాం మనం? టోటల్ 250. ఇది ఏంటంటే ఎగ్జాక్ట్గా సిఏ క్వశ్చన్ సార్. ఎగ్జాక్ట్లీ సిఏ క్వశ్చన్. కాపీ పేస్ట్ విత్ నెంబర్స్తో సహా. ఓకేనా? సో మన అప్డేట్ మెటీరియల్లో ఈ క్వశ్చన్ కూడా ఉంది. మెటీరియల్ అప్డేట్ చేశాం కదా, ఓకేనా? కొత్త మెటీరియల్ ఇప్పుడు న్యూ బ్యాచ్కి. సో అందులో మనకి ఈ క్వశ్చన్ కూడా ఉంది. కాపీ పేస్ట్ క్వశ్చన్ అక్కడైతే. ఓకే, అర్థమవుతుందా? సో అన్నీ మనకు కవర్ అయినాయనమ్మా. సో మీరు కొంచెం యూజ్ చేసి ప్రాపర్గా రాయగలగాలి. అంతే. క్లాసెస్కి ప్రాపర్గా ఉంటే ఇండియాస్ 103 కనుక మీరు పర్ఫెక్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ మీరు దీన్ని అటెంప్ట్ చేసి ఉండేవారు. సో మనం ఈజీగా ఇక్కడ గెయిన్ కూడా కనుక్కుంటాం. వాడికి అక్కడే మనం 3-4 మార్క్స్ వచ్చేస్తే 10 మార్క్స్. ఇంకా రిమైనింగ్ 4 మార్క్స్ ఏంటమ్మా? జర్నల్ ఎంట్రీస్. తెలిసిందే కదా, జర్నల్ ఎంట్రీస్ ఎంట్రీ ఏమొస్తుంది? నెట్ అసెట్స్ బేసిక్ ఎంట్రీ, ఎక్విజిషన్ ఎంట్రీ, నెట్ అసెట్స్ అకౌంట్ డెబిట్. నెట్ అసెట్స్ అసెట్మెంట్స్ లైబిలిటీసే కదా, వాడి ఇచ్చాడు నెట్ అసెట్స్ వాల్యూ ఆల్రెడీ. ఓకేనా? సో మన గుడ్ విల్ ఆల్రెడీ వచ్చింది, గుడ్ విల్ అకౌంట్ డెబిట్ చేస్తాం, అవునా కదా? నెక్స్ట్ టు ప్రీవియస్ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ చేస్తాం, ఎన్సీఏ క్రెడిట్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ క్రెడిట్ చేస్తాం, బ్యాలెన్స్ గెయిన్ ఆర్ లాస్ అవుతుంది. అంతే కదా? అంతే కదమ్మా. బేసిక్ ఎంట్రీ మీకు తెలిసిందే కదా, మనం చాలా క్వశ్చన్లో రాసిన ఎంట్రీనే. నెట్ అసెట్స్ అకౌంట్ డెబిట్ చేస్తాం, గుడ్ విల్ అకౌంట్ బ్యాలెన్స్ డెబిట్ చేస్తాం, ఆల్రెడీ వచ్చింది కాబట్టి. 2 ఎన్సీఏ తీసుకుంటాం. 2 అడిషనల్గా యాడ్ అయ్యే పాయింట్ ఏంటి ఇక్కడ మనకి? ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ ఉంది కదా, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్, అవునా కదా? మా ఇన్వెస్ట్మెంట్ ఎలిమినేట్ చేసుకోవాలా వద్దా? నెక్స్ట్ ఇంకేముంటుందమ్మా? ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా, అదే. సో దాని వాల్యూనే. నెక్స్ట్ గెయిన్ ఆర్ లాస్ తీసుకుంటాం. మరి ఇక్కడ మనకి అడిషనల్గా వచ్చిన పాయింట్స్ ఏం సార్ అంటే రీవాల్యుయేషన్ రిజర్వ్, ఓసీ. సో ఇవి మనకి అడిషనల్గా వచ్చినటువంటి పాయింట్స్. జనరల్గా ఈ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఏదైతే ఉందో జనరల్గా దీన్ని మనం పిఎన్ఎల్కి రీక్లాసిఫై చేయాలి. సో ఇది ఒకటే స్పెషల్ పాయింట్ అమ్మా. మీరు ఇది ఇగ్నోర్ చేసినా కూడా, అక్కడ మీకు ఇగ్నోర్ చేసినా కూడా ఎంట్రీలో మిస్టేక్ అవుతుంది అంతే. ఎంట్రీలో తప్ప మనకి ఎక్కడ యూజ్ అవ్వదు. ఓకేనా? మీకు అర్థమవుతుందా? సో కాబట్టి మీరు ఈజీగా ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు? ఎంట్రీ ఆల్మోస్ట్ మీరు ఒక పాయింట్ మిస్టేక్ చేస్తారంతే. సో అట్లీస్ట్ మీరు 12 మార్క్స్ ఈ క్వశ్చన్ నుంచి తెచ్చుకోవచ్చు. 12 మార్క్స్ అట్లీస్ట్. లేదు సార్ నాకు కొంచెం అనిపించినా కూడా ఈజీగానే మనం నేర్చుకున్నా చేసినా కూడా 10 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఒక 2 పాయింట్స్ వదిలేసినా కూడా. అది మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. అంతేనా? సో ఓకే, సిఎఫ్ఎస్ పక్కన పెట్టండి, ఇప్పుడు మనం చదివేంత ఓపిక లేదు. ఎందుకంటే మనకి ఈజీ క్వశ్చన్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. 7A 7B 7A నేను డిస్కస్ చేసి ఆల్రెడీ. ఓకేనా? ఈ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసి ఉంటాం సార్. ఫైనాన్షియల్ లెవరేజ్, ఆపరేటింగ్ లెవరేజ్, అవునా కదా? ఫైనాన్షియల్ లెవరేజ్, ఆపరేటింగ్ లెవరేజ్ తెలుసు కదా మీకు ఆల్రెడీ, అవునా కదా?
సో మనకి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇచ్చాడు. ఇక్కడ ఏమని అడిగాడమ్మా, ఎకనామిక్ వాల్యూ యాడెడ్ అడిగాడు. ఎకనామిక్ వాల్యూ యాడెడ్. సో బీటా ఇచ్చాడు, మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చాడు, ఈక్విటీ మార్కెట్ రిస్క్ ప్రీమియం ఇచ్చాడు. సో అంటే ఏమొస్తుంది మీకు ఫార్ములా, ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా ఉంది కదమ్మా. సో దాని నుంచి మీరు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫైండ్ అవుట్ చేస్తారు. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫైండ్ అవుట్ చేస్తారు, అవునా కదా. సో ఈ ఎకనామిక్ వాల్యూ యాడ్ సంబంధించి సపరేట్ వీడియో మీకు యూట్యూబ్లో పెట్టాం, రెగ్యులర్లో పెట్టాం, ఫాస్ట్ ట్యాగ్లో కూడా పెట్టినట్టు, అవునా కదా. సో అది కనుక మీరు చూసుకొని ఉంటే ఈజీగా ఎకనామిక్ వాల్యూ యాడెడ్ క్వశ్చన్ మనం చేస్తుంటాం. ఫార్ములా అయితే ఐడియా ఉంది కదమ్మా, నో ప్యాట్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి మీరు ఫస్ట్ అమ్మా, అంటే ఈ నో ప్యాట్ అంటే ఏంటమ్మా, ఈబీఐటీ. అసలు ఈబీఐటీ కావాలంటే ఇక్కడ ఎలా వస్తుంది, ఫైనాన్షియల్ లివరేజ్ ఫార్ములా యూజ్ చేయాలి. ఫైనాన్షియల్ లివరేజ్, ఆపరేటింగ్ లివరేజ్ ఫార్ములాస్ ఉన్నాయి కదమ్మా, కాంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ, అవునా కదా. సో మీరు ఫైనాన్షియల్ లివరేజ్ ని యూజ్ చేసి మీరు అక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తారు, ఈబీఐటీ ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే నో ప్యాట్. ఈబీఐటీ అంటే ఏంటమ్మా, నో ప్యాట్. మార్కెట్ రిస్క్ ప్రీమియం వాడే ఇచ్చాడు, డేటా కూడా వాడే ఇచ్చాడు. సో ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో కాస్ట్ ఆఫ్ డెట్ రేట్ మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది. సో దాని నుంచి ఏం మైనస్ చేసుకోవాలి మనం, ట్యాక్స్ మైనస్ చేసుకోవాలి, అంతే కదమ్మా, అవునా కదా. సో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇస్తే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కూడా తీసుకోవాలి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇస్తే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కూడా తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో 3 ఇచ్చాడు ఇక్కడ, ఈక్విటీ, ప్రిఫరెన్స్, డిబెంచర్స్. బేస్డ్ ఆన్ దట్ వి విల్ క్యాలిక్యులేట్ ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఓకేనా, ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఎస్. సో సిఎస్ఆర్ రిపోర్టింగ్, ఇది కూడా మన బుక్లో క్వశ్చన్ ఎగ్జాక్ట్గా. సో ఆల్మోస్ట్ 6 పాయింట్స్ ఉంటే 6 to 7 పాయింట్స్ అవి రాస్తే సరిపోతుంది, 7కి 7 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తెలుసు, ఆబ్జెక్టివ్స్ తెలుసు. నెక్స్ట్ గసబ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఇంపార్టెంట్ చెప్పుకున్న క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇదేంటమ్మా, ఇంపైర్మెంట్ లాస్ క్యాలిక్యులేషన్. సో ఇంపైర్మెంట్ లాస్ క్యాలిక్యులేట్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసు బట్ వచ్చిన తర్వాత దానిలోంచి కూడా గుడ్ విల్ ఇంపైర్ అయిన దాన్ని మైనస్ చేస్తే మిగిలింది ఇంపైర్మెంట్ లాస్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం మనం. మిగిలినంతా నార్మల్ బేసిక్ క్వశ్చన్ ఇంపైర్మెంట్ లాస్ క్యాలిక్యులేట్ చేయడానికి. నెట్ అసెట్స్ వాల్యూ ఇస్తాడు, బుక్ వాల్యూ, ఫెయిర్ వాల్యూస్ అవన్నీ ఇచ్చేస్తాడు. దాన్ని బేస్ చేసుకుని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్ అమ్మా. సో చూడండి, ఓవరాల్గా ఇప్పుడు మనం పేపర్ చూద్దాం, ఎన్ని మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. సో కమ్ టు కన్సల్టేషన్కి వస్తే కనుక మీరు నేను చెప్పిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో 9 steps 8 steps చెప్పాం కదా, ఆ స్టెప్స్ని ఒక్కొక్కటి ఫాలో అవుతూ వచ్చినా కూడా ఓకేనా. సో మీరు ఈజీగా ఆ స్టెప్స్ అన్నీ చేయగలుగుతారు. స్టెప్స్ అన్ని చేసినా కూడా మనకి ఈజీగా ఎన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు ఇందులో, ఈ క్వశ్చన్లో కూడా. అంటే ఇదేంటంటే చాలా మంది డిఫికల్ట్ అనిపించి వదిలేశారు చాలా మంది. బట్ మీరు ఆ స్టెప్స్ అన్ని నీట్గా స్టెప్ వైజ్ చేసుకుంటూ వస్తే, మన క్లాసెస్ ఆల్రెడీ విన్నారు కదమ్మా. ఓకే, ఆ ప్రాబ్లమ్స్లోని ఇదంతా కవర్ అయిపోయింది ఆల్రెడీ. చూసుకుని ఇది యాక్చువల్లీ ఇది ప్రీవియస్ క్వశ్చన్ చెప్పాలంటే, కాపీ పేస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ 2-3 అటెంప్ట్స్ బ్యాకే ఉంది మోస్ట్లీ. సో ఈ క్వశ్చన్ మీరు ఎలా చేసినా కూడా ఈజీగా ఎన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు మనం, అట్లీస్ట్ ఒక 10 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఆ స్టెప్స్ చేసిన, ఆ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినా ఈజీగా తెచ్చుకోవచ్చు. బట్ అటెంప్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎక్కడన్నా ఒక మిస్టేక్ మీకు జరగవచ్చు, చెప్పలేం. బట్ అటెంప్ట్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం లాస్ట్ నుంచి చెప్దామమ్మా. క్వశ్చన్ నెంబర్ 7-8 ఎన్ని మార్క్స్ అమ్మా మనకి? ఆల్మోస్ట్ 28 మార్క్స్, 14 కదా. ఓకేనా. సో ఇందులో 14కి అట్లీస్ట్ ఈ 7కి 7 మార్క్స్ మీరు తెచ్చుకున్నా కూడా నేను లీస్ట్ మార్క్స్ తీసుకుంటాను, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ కాపీ పేస్ట్ కాబట్టి. కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉన్న మార్క్స్ మనం తగ్గించుకుందాం. ఎన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు బేసిక్ వాళ్ళు కూడా?
ఓకేనా. అంటే మనకి కేఈ క్యాలిక్యులేట్ చేయడం, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేయడం తెలుసు, డెట్ క్యాలిక్యులేట్ చేయడం తెలుసు, ప్రిఫరెన్స్ షేర్స్ కి రేట్ వాడే ఇచ్చేసాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా వర్స్ట్ కేసులో కూడా ఒక మనకి 6 మార్క్స్ వచ్చినాయి అనుకున్నాం. సరే లేదనుకుంటే ఒక 5 మార్క్స్ తీసుకోండి, ఓకేనా. సో చిన్న చిన్న క్యాలిక్యులేషన్ మీరు మిస్టేక్స్ చేసినా కూడా ఒక 5 మార్క్స్ వచ్చినాయి అనుకున్నాం ఎగ్జాంపుల్, ఎందుకంటే మనం వర్కింగ్స్ అన్నీ చేస్తాం కదా. క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేపాటికి ఈ 10కి 10 మార్క్స్ మనకు వచ్చేస్తాయి, 10కి 10 మార్క్స్ మనకు వచ్చేస్తాయి, ఓకేనా. ఈ 4 మార్క్స్ క్వశ్చన్లో మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక, ఓకేనా, అట్లీస్ట్ మనకి హాఫ్ ఆఫ్ మార్క్స్ అయితే దీని నుంచి మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు, ఓకేనా. అంటే ఎన్ని మార్క్స్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ 24 మార్క్స్. లాస్ట్ 12 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ నుంచి మనం తెచ్చుకోవచ్చు ఈజీగా 24 మార్క్స్. నేను కవర్ అని చెప్పట్లే, కవర్ అని చెప్తే మొత్తం కవర్ అయిపోతుంది, మనం ఎన్ని తెచ్చుకోవచ్చు చెప్తున్నా. సో దీని నుంచి మనం యావరేజ్గా 10 మార్క్స్ తీసుకుందాం, 24 10 34. దీని నుంచి మనం 14కి 14 తెచ్చుకోవచ్చు, బట్ 12 మార్క్సే తీసుకుందాం. 34 to 46, 34 12 46. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేపాటికి మాత్రం మొత్తం 2 చేసేయచ్చు ఈజీగా, 2 ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ కూడా నేను మీకోసం 12 మార్క్స్ తీసుకున్నాను. 46 12 58 ప్లస్ 12 MCQs తీసుకుందాం. 12 అంటే 24 కదా, అంటే ఎంతమ్మా 72 మార్క్స్ అనమాట. 72 మార్క్స్ మీరు తెచ్చుకోగలగాలి సార్. ఇంకా వర్స్ట్ తీసుకున్నా కూడా ఇక్కడ 10 MCQ 12 బదులు 10 MCQs తీసుకుందాం, ఇంకొక 4 మార్క్స్ తీసి పడేయండి, ఓకేనా. సో 12 దగ్గర ప్రతి 12 దగ్గర 2 తీసుకుంటూ వెళ్ళిపోండి. సో అలా ఇంకొక 8 మార్క్స్ తీసేయండి, 8 మార్క్స్ తీసేయండి. ఆ 12 మార్క్స్ కూడా తీసేసిన మీకు 60 మార్క్స్ ఎలా అయినా రావాలి సార్. వర్స్ట్ కేసులో కూడా ఈ 60 మార్క్స్ రావాలంటే రెగ్యులర్ క్లాస్ వాళ్ళకి హోప్ఫుల్లీ వస్తాయనుకుంటున్నాం. సో బట్ 3 hours కూర్చొని మనం ప్రాపర్గా అటెంప్ట్ చేస్తుంటే డెఫినెట్లీ వస్తాయి సార్, డెఫినెట్లీ. ఓవరాల్గా మనం కవర్ చేసిన ఏంటని చెప్పుకోవాలంటే, సో కమ్ టు 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోదు కదా. సో 13 MCQs తీసుకున్నాం, సో పక్కన పడేయండి. క్వశ్చన్ నెంబర్ 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, 3 క్వశ్చన్స్ మనం కవర్ చేసినట్టే. 3 14 42 మార్క్స్, నెక్స్ట్ 7 and 8. సో మనకు చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్ని అయితే మనం కవర్ చేసాం. మీరు ప్రాపర్గా చేసి ఉంటే మాత్రం డిఫికల్ట్ అని అనిపించిన చాలా మందికి ఈ పేపర్ డిఫికల్ట్ అనిపించింది యాక్చువల్గా వేరే స్టూడెంట్స్, బట్ మన క్లాసెస్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఈజీగా చేసి ఉండాలి సార్, ఈజీగా చేసి ఉండాలి, దట్స్ ఇట్, ఓకేనా. క్లియర్ అందరికి. క్వశ్చన్ నెంబర్ 6 కూడా మీరు స్టెప్ వైజ్ చేసినా కూడా ఈజీగా మనకు కావాల్సిన మార్క్స్ అట్లీస్ట్ 7-8 మార్క్స్ వస్తే మీకు ఏం సార్ అంటే ట్రై చేయాలి, రాదని చెప్పి వదిలేయకూడదు. స్టెప్స్ అన్ని నేర్చుకుని ఉన్నాం కదా, అట్లీస్ట్ ట్రై చేయాలి. బ్యాలెన్స్ షీట్ చేయడం పెద్ద మ్యాటర్ అది, నేను క్లియర్గా చెప్పా. హోల్డింగ్ సబ్సిడీ ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ వాల్యూస్ తీసుకోవాలి, ఏ తీసుకోకూడదు క్లారిటీగా చెప్పాను కాబట్టి ఈజీగా మీరు అటెంప్ట్ చేసి ఉండాలి. సో మనం ఆల్మోస్ట్ 13 to 14 MCQs ప్లస్ ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ మనకు కావాల్సిన 5 క్వశ్చన్స్ అన్ని కవర్ చేసాం, అవునా కదా. బట్ ఎక్సెప్ట్ లీసెస్ క్వశ్చన్ మాత్రం మనం కవర్ చేయలేదు అంతే, అదొక్కటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అని అడిగితే, మిగిలినన్ని మనం చేయొచ్చు, ఓకేనా. సో ఇది సార్ మనం తక్కువ టైంలో ఎక్కువ హార్స్ కవర్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఇప్పుడు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది యాక్చువల్గా, ఓకేనా. తెలుగు స్టూడెంట్స్కి మాత్రమే న్యూ బ్యాచ్. చాలా మంది అడుగుతున్నారు సార్ తెలుగులో చెప్పండి, మాకు ఇంగ్లీష్లో కొంచెం ఇబ్బంది ఉంది. సో ఇంగ్లీష్ వాళ్ళకి ఆల్రెడీ రికార్డింగ్స్ అయిపోయినాయి కాబట్టి ఇబ్బంది లేదు. సో తెలుగు వాళ్ళకి సపరేట్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మనం, ఓకేనా. సో ఫ్రెండ్స్ అందరికి రిఫర్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి, కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు మన వాళ్ళు. చెప్తున్నాను కదా, రెస్పాన్సిబిలిటీ నాది. నేను ఎన్ని ఎగ్జామ్స్ పెట్టాను, ఓకే, డైలీ ఎగ్జామ్స్ పెట్టాం, గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ పెట్టాం. సో ఇవన్నీ మన దగ్గర ఉంటాయి సార్. డెఫినెట్గా మనం ఫాలో అయితే కనుక డెఫినెట్లీ వీ విల్ గెట్ అ గుడ్ రిజల్ట్స్, ఓకేనా. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఆల్సో. సో ఇది చెప్తామండి, జస్ట్ 1 or 2 days మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అంతే, ఓకేనా. ఇది గైస్ ఓవరాల్గా మనం కవర్ చేసింది. ఓవరాల్గా అన్ని కవర్ చేసాం మనం, ఓన్లీ మనం విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 100 hours. ఈసారి ఆ 100 hours మీకోసం నేను 110 to 120 hours చేస్తున్నా, ఓకేనా.
ఎందుకంటే మనం ఇప్పుడు న్యూ బుక్లో ఏంటంటే ఇంకా అడిషనల్ క్వశ్చన్స్ మళ్ళీ యాడ్ చేసాం. సో కాబట్టి ఏంటి, సో ఈ వీడియో అయిపోయిన తర్వాత వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరికీ, అండ్ క్లాసెస్ కూడా రిఫర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.